జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య ఎందుకు వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? దావీదును రాజుగా చేయాలనుకున్నప్పుడు ఆయన కిరీటం ఇవ్వలేదు, కానీ గొల్యాతునిచ్చాడు. మోషేను నాయకుడిగా చేయాలనుకున్నప్పుడు ఆయన జనసమూహాన్ని ఇవ్వలేదు, కానీ ఒక ప్రయాణాన్ని ఇచ్చాడు. యోసేపును రాజభవనానికి తీసుకురావాలనుకున్నప్పుడు ఆయన సులభమైన మార్గాన్ని ఇవ్వలేదు, కానీ పరీక్షలను ఇచ్చాడు. ఆ పరీక్షలే అతన్ని రాజ్యభవనానికి అర్హునిగా సిద్ధపరిచాయి. ఎస్తేర్ను రాణిగా చేయాలనుకున్నప్పుడు ఒక పరీక్ష సమయాన్ని ఇచ్చాడు. ఆ పరీక్ష కాలంలో ఎస్తేరు చూపిన ధైర్యమే ఆమెను రాణిగా చేసింది. అలాగ దేవుడు ఎప్పుడు నీవు కోరుకున్నది ఇవ్వలేకపోవచ్చు, కానీ నీకేదైతే అవసరం ఉన్నదో దాన్ని తప్పకుండా ఇవ్వగలడు. దావీదును రాజుగా చేసిన దేవుడే, మోషేను నాయకుడిగా చేసిన దేవుడే, ఎస్తేను రాణిగా చేసిన దేవుడే మీరు ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నారో మిమ్మల్ని ఆ స్థితిలో పెట్టడానికి ఆయన మాత్రమే సమర్థుడు. దావీదు వలె, మోషే వలె, ఎస్తేరు వలె, యోసేపు వలె దేవుని ఎదుట మన నమ్మకత్వాన్ని చూపించినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, మనం అనుకున్న స్థితిలో దేవుడు మనల్ని పెట్టగలిగిన సమర్థుడు. మీరు ఏ స్థానంలో నిలబడాలనుకుంటున్నారో, మీరు ఏ స్థితిలో వెళ్ళాలనుకుంటున్నారో, మీరు ఏ పరిస్థితుల్లో ఇప్పుడున్నారో ఆ పరిస్థితిని దాటి ముందుకెళ్ళడానికి వీరందరికీ, దావీదుకు, మోషేకు, ఎస్తేరుకు, యోసేపుకు దేవుడు సహాయం చేసినట్లుగా మీ అందరికీ దేవుడు సహాయం చేయునుగాక.